హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక మామిడికాయని తీసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి. శుభ్రంగా మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అన్ని తీసేసుకోవాలి. కానీ చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి మామిడికాయలు బాగానే వస్తున్నాయండి, పెద్ద పెద్దగానే. చిన్న చిన్నగా కూడా ఏం లేవు, కానీ చాలా పెద్దగా మంచిగా మనం పచ్చడి పెట్టుకునే విధంగా వస్తుంది. పెద్ద పెద్ద కాయలు అయితే చాలా బాగుంటాయి. పులుపు కూడా మంచిగానే ఉందండి. సరిపోను మనకు ఒక కాయ అయితే పప్పులోకి సరిపోతుంది. అంత పెద్దగా అయితే ఉన్నాయండి కాయలు. టెంక కూడా వచ్చేసిందండి అప్పుడే. అసలు మామూలుగా ఈ నెలలో చిన్న చిన్న పిందెలు మార్చి అంటే మామిడిపోతా అంటారు, కానీ ముందుగానే కాయలు వచ్చేస్తున్నాయండి. కాలం చూడండి ఎంత మారిపోయిందో. ఇప్పుడు మనం ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని అయితే సన్నగా మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, దాంతో అయితే తురుముకుందాము. ఇలా దంచని అవసరం లేదండి, చిన్న చిన్న ముక్కలు చేసి రోట్లో దంచాల్సిన అవసరం లేదు. ఇలా తురుముకున్నాక అందులో కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారము, ఇప్పుడు మెంతిపొడి అయితే వేసుకుందాము. కొంచెం జీలకర్ర, మెంతిపొడి చిన్న అంటే కొద్దిగా అంత అర టీ స్పూన్లో కూడా పావు టీ స్పూన్ అయినంటే అనుకోవచ్చు. పావు టీ స్పూను మెంతిపొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత కారం అయితే వేసుకుందాము. కారం కూడా ఇందాక మనం 2 చెంచాలు ఉప్పు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుందాము. సరిపోకపోతే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చండి, ఎందుకంటే పులుపు సరిపడా అయితే కొంచెం కారం పట్టుద్ది. మరీ కారమైనా బాగోదు. ఇప్పుడు దీన్ని మనం మంచిగా గుజ్జుగా అయితే కలుపుకోవాలండి, దంచినట్లుగానే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే రోట్లో దంచితే మంచి ఉప్పు కారం అయితే ఎలా పట్టుద్దో అలాగే మనం కూడా చేతితోనే గట్టిగా అయితే కలుపుకోవాలి. ఇలా నీరు వచ్చేంత వరకు చూసారంత చక్కగా నీరు వచ్చేసింది, గుజ్జు గుజ్జు అయితే అయిపోయింది కదా. ఇలా రోలు లేనప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి చాలా ఈజీ పద్ధతి అండి. కొంచెం పచ్చడి తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే సరిపోతుంది, దంచాల్సిన అవసరం లేదు. మిక్సీ పట్టినా కూడా అంత టేస్ట్ అయితే ఉండదు. కాబట్టి మనం చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అంటే సింపుల్. ఇలా కొబ్బరి తురుగు దాంతో చేసుకొని ఉప్పు కారం కలుపుకొని పచ్చిది కూడా తినొచ్చు. ఇప్పుడు మనం అయితే తాలింపు అయితే వేసుకుందాము. ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 3 పావులు అయితే ఆయిల్ వేస్తున్నా అండి. చట్నీ కదా కొద్దిగా పట్టుద్ది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలండి. కరివేపాకు అయితే లేదు, అందుకే వేయలేదండి, ఉంటే వేసుకోవచ్చు. ఆల్రెడీగా పసుపు అన్నీ అందులో ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పచ్చడిని మనం కలిపి పెట్టుకున్న పచ్చడిని అయితే ఇలా నూనెలో వేసుకోవాలి. దీన్ని మగ్గనియొద్దండి, కొంచెం సేపు ఇట్లా కలిపేసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. మగ్గనిస్తే టేస్ట్ పోతుంది. ఇలా చేసుకొని పక్కకు పెట్టుకొని చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. 2-3 వారం రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుందండి, ఇది ఖరాబ్ అవ్వదు. అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.